श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थ गुरुभ्यो नमः। हरि ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ त्वदाज्ञया त्वत्प्रसादात् त्वत्प्रेरणया त्वत्प्रीत्यर्थं त्वाम् उद्दिश्य त्वाम् अनुस्मरन्नेव त्वदाज्ञया नियतेन मन्नियामकेन सत्ताप्रद वायुनामक चेष्टाप्रद प्राणनामक धारणाप्रद धर्मनामक मुक्तिप्रद भक्तिनामक रूप विशेषैः मद्हृदि स्थितेन परमदयालुना क्षमासमुद्रेण भक्तवत्सलेन भक्तापराधसहिष्णुना सर्वस्वामिना सर्वप्रेरकेण सर्वतात्विकदेवताप्रेरकेण सर्वतात्विकासुरभञ्जकेन तथा तत्प्रेरणया प्रयुक्ताशेषदुर्मतभञ्जकेन अतएव प्रभञ्जन शब्दवाच्येन। మన ప్రాతః సంకల్ప గద్య ప్రవచనంలో మనము 26వ పంక్తి భాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. పంక్తిలో 26వ భాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. వెనుకటి ప్రవచనమునందు ఈ భాగపు పంక్తి యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యం చెప్పటం జరిగింది. ఇప్పుడు విశేష వివరణ చెప్పటం జరుగుతుంది. విశేష వివరణను ప్రారంభం చేయటానికి ముందుగా దాదాపు గత నెల రోజులుగా నేను ప్రాతఃసంకల్ప గద్య ప్రవచనం కానివ్వండి, హరికథామృత సారము పాఠం కానివ్వండి, రికార్డు చేసి యూట్యూబ్కు అప్లోడ్ చేయలేకపోతున్నా. కారణం ఏమిటి అంటే, మీకందరికీ తెలిసినట్లుగా నా తండ్రి గారు మాధవతీర్థ పీఠాధిపతులు శ్రీ విద్యాసాగర మాధవతీర్థులు. వారి పూర్వాశ్రమములో నాకు వారు జన్మనిచ్చిన తండ్రి గారు. వారు తమ 70వ ఏట సన్యాసం స్వీకరించి మాధవతీర్థమఠ పీఠాధిపతులుగా వారి గురువుల చేత పట్టాభిషిక్తులై 24 సంవత్సరాలు ఆ ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్యాన్ని పాలించి తమ 94వ ఏట విశ్వావసు చైత్ర శుద్ధ దశమి దినమునందు ఏకాదశి ఘడియలు వచ్చిన తరువాత రాత్రి 9:06 వారు హరి పదములను చేరినారు. ఆ కారణం చేత మనస్సు బాగోలేక, అంతేకాకుండా మఠంలో అనేకమైనటువంటి వారి అనంతరము చేయవలసినటువంటి కార్యాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, అంతేకాకుండా మఠంలో ఉన్నటువంటి అనేక విషయాలు చేయవలసినటువంటి పనుల ఒత్తిడి వలన నేను దాదాపు ఈ నెల రోజులు ఏ వీడియోలు చేసి అప్లోడ్ చేయలేకపోయాను. ఈరోజు నేను ఇంత మాత్రము పాఠము ప్రవచనము చేయగలుగుతున్నాను అని అంటే
నాకు తండ్రి, దైవము, గురువు అన్నీ మా తండ్రి గారైనటువంటి వెంకటేశాచార్యుల వారు, వారి ఆశ్రమ నామము విద్యాసాగర మాధవ తీర్థులు. వారి అనుగ్రహం చేత, వారి ఆశీర్వాదం చేత ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే కేవలము వారి ఆశీర్వాదము, అనుగ్రహము, వారి దయ, వారి కరుణ. కాబట్టి వారు హరి పాదములను చేరిన ఈ సందర్భంగా ఒక నెల రోజులు నేను ఏ పాఠ ప్రవచనములు చేయలేక పనుల ఒత్తిడిలో ఉండటం జరిగింది. పునః ఇప్పుడు కొద్దిగా మనసును కుదుటపరచుకొని పనుల ఒత్తిడిని కొద్దిగా తగ్గించుకొని పునః ప్రారంభం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటగా శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః అని వారికి ఒక్కసారి సాష్టాంగ ప్రణామములను అర్పించి హతసంకల్ప గద్య ప్రవచనంలో ఈ పంక్తిలో 26వ పంక్తి భాగాన్ని, ఆ పంక్తి భాగము యొక్క విశేష వివరణను ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. త్వదాజ్ఞయా తత్ప్రసాదాత్ అని ఈ పంక్తి భాగంలో వాయుదేవుల వారి జీవోత్తమత్వాన్ని నిరూపిస్తూ, హే రామచంద్ర ప్రభో, సర్వోత్తముడైనటువంటి హే రామచంద్ర ప్రభో, నీ ఆజ్ఞ మేరకు వాయుదేవుల వారు అందరికీ చేష్టాప్రదులైనారు, సత్తాప్రదులైనారు, అన్నింటినీ ధరించేటటువంటి వారైనారు. క్షమాసముద్రులు, భక్తవత్సలు, భక్తాపరాధ సహిష్ణులు, సర్వస్వామి, సకల తాత్విక దేవతలకు ప్రేరకులు, సకల తాత్విక అసురుల భంజకులు. ఈ విధంగా వాయుదేవుల వారి గొప్పదనాన్ని ఈ పంక్తి భాగంలో వివరిస్తూ ఉన్నారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. ఇవన్నీ కూడా ఇంత వైశిష్టము, గొప్పదనము, మహిమ, శక్తి, సామర్థ్యము వాయుదేవుల వారికి ఎలా వచ్చింది అని అంటే త్వత్ ఆజ్ఞయ, త్వత్ ప్రేరణయ. హే రామచంద్ర ప్రభో, నీ ఆజ్ఞ చేత, నీ ప్రేరణ చేత వాయుదేవుల వారు ఇంతటి విశిష్టమైనటువంటి మహిమా, శక్తి, సామర్థ్యాలు కలిగినటువంటి వారు అని చెబుతూ ఉన్నారు. ఆ వివరణను చూద్దాం. లోకానాంచైవ వేదానాం సర్వేషాం ప్రాణినామపి సర్వాధిపతిర్బ్రహ్మ అనేటటువంటి వాక్యాలు ఏమి చెబుతున్నాయి అని అంటే, బ్రహ్మవాయువులకు లోకముల, వేదముల అభిమానులు మరియు సకల ప్రాణుల అందరి మీద అన్ని విధములైనటువంటి ఆధిపత్యము ఉంటూ ఉన్నది అని చెబుతూ ఉన్నది ఈ వాక్యాలు. అంటే బ్రహ్మవాయువులకు భగవంతుని ఆజ్ఞ మేరకు, భగవంతుని ప్రేరణ మేరకు ఈ లోకము పైన, ఈ లోకములో ఉన్నటువంటి సమస్త జీవుల అన్నింటిపైన ఆధిపత్యము ఉన్నది బ్రహ్మవాయువులకు. ఎందుకంటే వారిద్దరు జీవోత్తములు. ఈ ఆధిపత్యము ఈ బ్రహ్మవాయువులకు తప్ప ఇక ఎవ్వరికీ లేదు. ఎందుకయ్యా వేరే వారికి అన్నింటిపైన ఆధిపత్యం ఉంటూ ఉన్నది? కారణం ఏమిటి అని అంటే, ఈ బ్రహ్మవాయువులు సమస్త పాపలేప రహితులు, సర్వ సల్లక్షణములతో పూర్ణంగా సల్లక్షణములను కలిగినటువంటి వారు, ముక్తప్రాయులు, జగన్నియామకులుగా చేయటానికి సమర్థులైనటువంటి వారు. వీరిద్దరూ గాయత్రి ఉపాసనలో ముఖ్యమైనటువంటి అధికారులై ఉన్నారు. సమస్త పాపముల అంటే ఏ ఒక్క పాపము కూడా, పాపము యొక్క లేపము, లేశము కూడా లేనటువంటి వారు. శ్రీహరి యొక్క విశేష అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు బ్రహ్మవాయువులు. కాబట్టి ఈ సమస్త లోకాధిపత్యానికి వారు అర్హులు.
సమస్తలక్షణైః పూర్ణాః సమస్తజగదీశ్వరాः ముఖ్యప్రాయాः సదా. మరియు బ్రాహ్మణోపాసితో దద్యాత్ గాయత్ర్యా పురుషోత్తమః అలేపం సర్వపాపేభ్యః మొదలైనటువంటి వాక్యాలు ఈ యొక్క అర్థాన్నే, ఈ భావాన్నే చెబుతూ ఉన్నాయి. శ్రీ ముఖ్యప్రాణుల వారు జీవులకు అన్ని విధాల సత్తాప్రదులై ఉన్నారు. అదే చెబుతూ ఉన్నారు. త్వదాజ్ఞయా త్వత్ప్రసాదా త్వత్ప్రేరణయా త్వత్ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరణేయ త్వదాజ్ఞయా నియతేన మన్నియామకేన సత్తాప్రద వాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యప్రాణుల వారు అన్ని విధాలుగా జీవులకు సత్తాప్రదులై ఉన్నారు. ముఖ్యప్రాణుల వారు లేకపోతే దేహమునందు శ్రీహరి ఒక్క నిమిషము కూడా శ్రీహరి ఉండడు అని చెబుతూ ఉన్నారు. అంటే ముఖ్యప్రాణుల వారు లేని చోట హరి ఉండడు. శ్రీహరి ఒక క్షణమాత్రము ఉండడు. దీనినే పరిసర పద్ధతి అని అంటారు. పరిసర ప్రాణ పద్ధతి మార్గ యస్య సహ పరిసర పద్ధతి అని చెప్తున్నారు. అంటే ముఖ్య ప్రాణుల వారు ఉన్న చోట మాత్రమే శ్రీహరి ఉంటాడు. ముఖ్య ప్రాణుల వారు లేని చోట శ్రీహరి ఒక క్షణము మాత్రము ఉండడు. దీనిని పరిసర పద్ధతి అని అంటారు. ముఖ్య ప్రాణుల వారు దేహ ప్రవేశ మార్గంలో ఒక జీవుని యొక్క దేహంలో మొదట ముఖ్య ప్రాణుల వారు ప్రవేశిస్తే ఆ తరువాత శ్రీహరి ఆ దేహంలోకి ప్రవేశిస్తాడు. అదే చెబుతూ ఉన్నారు. కస్మిన్వహముత్క్రాంతే ఉత్క్రాంతో భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్టాస్యామీతి స ప్రాణమసృజత అనేటటువంటి శృతి ఈ దేహము నుండి ఎవరైతే బయటికి వెళతారో అప్పుడు నేను బయటికి వెళతాను, ఎవరైతే ఈ దేహమునందు ఉంటారో నేను అక్కడ ఉంటాను. అంటే ఎవడైతే వెళితే దేహము నుండి నేను వెళ్ళిపోతానో, ఎవరైతే దేహంలో ఉంటే నేను ఉంటానో అటువంటి వాణిని నేను సృష్టిస్తాను అని సంకల్పించి ముఖ్య ప్రాణుల వారిని సృష్టించినాను అని భగవంతుడు చెబుతూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు జీవుని దేహంలో ప్రవేశించాలి అని అంటే మొదట ముఖ్య ప్రాణుల వారు ప్రవేశించాలి. ముఖ్య ప్రాణుల వారు ప్రవేశించిన తరువాత శ్రీహరి ప్రవేశిస్తాడు. దీనినే శ్రీపాదరాజ తీర్థుల వారు తమ మధ్వనామంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఆవాతను దేహదిరె హరియుత నెలసిరువ ఆవాత తొలగే హరిత తొలగువ ఆవాత దేహದೊಳ ಹೊರಗೆ నియామకను ఆ వాయు నమ్మ కులగురు రాయను. ఆవాతను దేహదిరే, ఆ ప్రాణుల వారు ముఖ్య ప్రాణుల వారు దేహంలో ఉంటే ఆ దేహంలో శ్రీహరి తానుంటాడట. ఆవాత తొలగే, ఆ ముఖ్య ప్రాణుల వారు దేహం నుండి వెళ్ళిపోతే హరి తాను కూడా దేహము నుండి వెళ్ళిపోతాడు. ఆవాత దేహదొళ ಹೊರಗೆ నియామకను, ఆ ముఖ్య ప్రాణుల వారే ఈ దేహము బయట లోపల నియామకులు. అటువంటి ఆ వాయు నమ్మ కులగురు రాయను, ఆ జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారే నా కుల గురువులు, గురు శ్రేష్ఠులు అని మధ్వనామంలో శృతి స్మృతులందు చెప్పినటువంటి విషయాన్నే శ్రీపాదరాజ తీర్థుల వారు మధ్వనామంలో చెబుతూ ఉన్నారు. ఇక జీవుని దేహమునందు వాయుదేవుల వారు ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి హంస మంత్ర జపాన్ని వారు చేసి జీవుని చేత చేయిస్తూ ఉంటే
ఈ జీవుడు దేహంలో ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. హంసస్సోహం స్వాహ అని హంసమంత్ర జపాన్ని వాయుదేవుల వారు మనలో ఉండి మనకు తెలియకుండా, మన ప్రయత్నం లేకుండా మన చేత రోజుకు 21,600 మారు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి హంసమంత్ర జపాన్ని చేయించి మనలను జీవంతులుగా, చేష్టాప్రదులుగా, ప్రాణము ఉన్నటువంటి వారుగా చేస్తారు. అది వాయుదేవుల వారి గొప్పదనం. మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా హరికథామృత సారంలో 6,3,2,2 ಶತಶ್ವಾಸ ಜಪಗಳ 3 ವಿಧ ಜೀವರೊಳ ಗಬ್ಜಜ ಕಲ್ಪ ಪರ್ಯಂತತ ರಚಿಸಿ ಸಾತ್ವರಿಗೆ ಸುಖ ಸಂಸಾರ ಮಿಶ್ರರಿಗೆ ಅಧಮ ಜನರಿಗೆ ಅಪಾರ ದುಃಖಗಳೀವ గురు పవమాన సలహెమ్మ అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. అంటే వాయుదేవుల వారు మనలో ఉండి మన ప్రమేయం లేకుండా మనం నిద్రపోతూ ఉన్నా, భోంచేస్తూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, కూర్చొని ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా రోజుకు 21,600 మార్లు మనం ఊపిరిని తీసుకుంటాము, ఊపిరిని వదులుతాము. 6 విధంగా హంసస్సోహం స్వాహ అని హంసమంత్ర జపాన్ని మనలో ఉండి చేయిస్తూ ఉన్నారు వాయుదేవుల వారు. ఈ హంసస్సోహం స్వాహ అనేటటువంటి హంసమంత్రంలో హంసహ అంటే విరామకాలము, సోహం అంటే ఉచ్ఛ్వాసకాలం, ఊపిరి పీల్చేటటువంటి కాలము, స్వాహ అంటే నిశ్వాస, ఊపిరి వదిలేటటువంటి కాలం, హంసహ అంటే దోషదూరుడు, మంగళస్వరూపుడు, భక్తుల యొక్క దోషములను నాశము చేసేటటువంటి వాడు శ్రీహరి. శ్రీహరికి హంస అనేటటువంటి పేరు ఉన్నది. హంస అంటే దోషదూరుడు, మంగళస్వరూపుడు, భక్తుల దోషములను నాశం చేసేటటువంటి వాడు శ్రీహరి. సోహం అంటే ఆ హంసనామక భగవంతుడే నాలో ఉండేటటువంటి అంతర్యామి భగవంతుడు. స్వాహ అతనికి నేను ఆత్మ నివేదన రూపమైనటువంటి అర్పణాపూర్వకమైనటువంటి నమస్కారము చేస్తూ ఉన్నాను. హంసస్సోహం స్వాహ అనేటటువంటి హంసమంత్ర జపము యొక్క అర్థం. అర్థాత్ నా అంతర్యామి అయినటువంటి, నాలో అంతర్యామిగా ఉన్నటువంటి హంసనామక భగవంతుణ్ణి నేను శరణు పొంది ఉన్నాను అని అర్థం. ఈ విధంగా ఈ హంసస్సోహం స్వాహ అనేటటువంటివి భిన్నమైనటువంటి భిన్న వస్తువాచకములైన అన్నీ మనలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి హంసనామక భగవంతుణ్ణే చెప్పడానికి ఆ శబ్దాలన్నీ ప్రయోగింపబడుతూ ఉన్నాయి. అదే విషయమే చెప్పబడుతూ ఉన్నది ఆచార్యుల వారి భాష్య గ్రంథంలో. అంతర్యామిణమీశేషం అపేక్ష్యా హంత్వమిత్యపి ఇమే శబ్దా ప్రయుజ్యంతే సతి భేదే అపి వస్తుషు. ఈ హంసస్సోహం స్వాహ అనేటటువంటి భిన్న వస్తువులను సూచించేటటువంటి చెప్పేటటువంటి శబ్దాలు ఉన్న అన్నీ కూడా అంతర్యామి అయినటువంటి హంసనామక భగవంతుణ్ణి చెప్పడానికే ప్రయోగింపబడుతూ ఉన్నది. కాబట్టి మన దేహంలో మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా 4 దేహాలు ఉన్నాయి మనకు. స్వరూపదేహము, దానిపైన లింగదేహము, దానిపైన అనిరుద్ధ దేహము, దానిపైన మన కంటికి కనబడేటటువంటి ఈ స్థూల దేహము. ఈ 4 దేహములందు ముఖ్య ప్రాణుల వారు ఒక్కొక్క రూపములో ఉండి ఈ 4 దేహములతో జరిగేటటువంటి అన్ని వ్యాపారాలను నడిపిస్తూ సర్వచేష్టాప్రదులు కాబట్టి వాయుదేవుల వారు ప్రాణశబ్దవాచ్యులై ఉన్నారు. ఇక తస్మిన్నోతమిదం సర్వం చేతనాచేతనాత్మకం యథాసూత్రే మణిగణాః రథనా భావవరాయథ అని భాగవత తాత్పర్య నిర్ణయం చెబుతూ ఉన్నది. ఒక దారమునందు మణులను మనము పూసగుర్చితే ఆ మణులన్నిటికీ సూత్రము ఆధారభూతంగా ఉంటుంది. అదేవిధంగా ఒక రథము యొక్క చక్రంలో అనేక
చక్రాన్ని నిలబెట్టడానికి ఉన్నటువంటి ఆకులు ఉంటున్నాయి. అవన్నీ కూడా వాటన్నింటికి కేంద్ర బిందువు ఉంటుంది. అదేవిధంగా ముఖ్య ప్రాణుల వారు అలా కేంద్ర బిందువుగా ఉండి ఈ సమస్త చేతనాత్మకమైనటువంటి జగత్తును ముఖ్య ప్రాణుల వారు ధరించి ఉంటారు. కాబట్టి ముఖ్య ప్రాణుల వారికి ధర్మ శబ్దవాచ్యులు, ధర్మ అని పిలువబడుతూ ఉన్నారు. ఏ విధంగా సర్వచేష్టాప్రదులు కావటం చేత ప్రాణశబ్దవాచ్యులు, అన్నింటినీ ధరించటం చేత ధర్మాన్ని పిలువబడేటటువంటి వారు, అంతేకాకుండా పదప్రదశ్చ దేవానాం తత్తశక్తి ప్రదస్తత, మనకే సమస్త జీవులకు, అందులో దేవతలు కూడా చేరి ఉంటారు. దేవతలకు వారి వారి అధికార స్థానములను ఇచ్చి వారు ఆ అధికార స్థానములందు ఉండి ఆయా కార్యనిర్వాహక శక్తిని ఆ దేవతలకు వాయుదేవుల వారు ఇవ్వటం చేత కూడా వాయుదేవుల వారు ధర్మ అని పిలువబడతారు. ఈ విధంగా ముఖ్య ప్రాణుల వారే అన్ని విధాలుగా ధారణప్రదుడు అని చెప్పబడుతూ ఉన్నది. అదే త్వదాజ్ఞయా త్వత్ప్రసాదా త్వత్ప్రేరణయా త్వత్ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్నేవ త్వదాజ్ఞయా నియతేన మన్నియామకేన సత్తాప్రద వాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా సమస్త జగత్తుకు చేష్టాప్రదులు, ప్రాణప్రదులు, సత్తాప్రదులు, ధర్మ వాచ్యులు వాయుదేవుల వారు, ఇవన్నీ కూడా ఎవరి దయ వలన వచ్చింది అంటే త్వదాజ్ఞయ, సర్వోత్తముడైనటువంటి భగవంతుని ఆజ్ఞ మేరకు, భగవంతుని ప్రేరణ మేరకు వచ్చాయి అని చెబుతూ ఈ రోజుకు ఈ విషయాన్ని ఇత్తడితో ఆపుతూ ఇక ముందు ముక్తిప్రద భక్తినామక రూప విశేషై మధృతి స్థితేన అని మొదలైనటువంటి మిగిలినటువంటి విశేషణముల యొక్క విశేష వివరణను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.